ఇదిగో మన ఊరు, అది గదిగో మన పేరు. పక్క చెరువు జోరు, మత్తడి దునికి తీరు. పల్లె ప్రకృతి వనముకు పేరుగాంచె చూడు. శ్రీనివాస నగరు సిరులొలికే పల్లె వగరు, అది ప్రకృతి వనము, అందులో మన జనము.
మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు పాటే మకరంద
అదిగదిగో మన పేరు పక్క చెరువు జోరు మత్తడి దునికి తీరు పల్లె ప్రకృతి వనముకు పేరుగాంచె చూడు శ్రీనివాస నగరు సిరులొలికే పల్లె వగరు అది ప్రకృతి వనము అందులో మన జనము పాడి పంటల నెలవుల పసిడి ధాన్య ఘనము అదిగో అదిగదిగో అదిగదిగో అదిగో మన ఊరు అదిగదిగో మన పేరు పక్క చెరువు చోరు మత్తడి దునికి తీరు ఒకే మాట ఒకే బాట ఊరంతా ఒకే చోట గుమిగూడిన గురుతులాట చర్చలతో తీర్పులాట ఏ ఘర్షణలకు తావులేని ఘనమైన పెద్దలాట అభివృద్ధికి ఆనవాళ్ళు ఆదర్శ గ్రామము అందరూ కలిసి బ్రతికే మమతల మమకారము సుబ్రహ్మణ్య స్వామి నీడ మన ఊరికి వెలుగుతాడ శ్రీనివాస నగరు సిరి సంపదలకు పేరు హరిత తోరణాలు అశోకురాల వాళ్ళు అమ్మలాంటి కమ్మదనపు షెట్టుచుల తీరు అదిగో అదిగదిగో అదిగదిగో అదిగో మన ఊరు అదిగదిగో మన పేరు పక్క చెరువు చోరు మత్తడి దునికి తీరు మన గ్రామ పంచాయతీ శ్రీనివాస నగర్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన సర్పంచ్ ఎలక్షన్స్లో నేను కాంటెస్ట్ చేస్తాను సర్పంచ్గా అనగానే నాకు అందరు సపోర్ట్ చేసిన అన్ని పార్టీల రాజకీయ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా కార్యవర్గం మా పాలకవర్గం సహకారంతో ఈ ప్రగతి నివేదన ద్వారా ఈరోజు వివరించాల్సిన ఆవశ్యకత ఉంది. మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోటి చేపట్టిన కార్యక్రమాలు ఫస్ట్ చదువుతాను. సిసి డ్రైన్ ఫస్ట్ యార్లగడ్డ చంద్రమౌళి హౌస్ టు మేడిద అర్జునరావు గారి హౌస్, తర్వాత సిసి రోడ్డు అండ్ డ్రైన్ మన ప్రైమరీ స్కూల్ పక్కన డ్రైన్ రోడ్డు రెండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మామిడిపల్లి కృష్ణ గారి హౌస్ నుంచి ప్రైమరీ స్కూల్ వరకు వచ్చే హౌస్ ని ఇంక్రీజ్ చేసినాం, హైట్ ఇంక్రీజ్ చేసి దాన్ని క్లీన్ చేయించినాం. తర్వాత గుబ్బల అప్పారావు హౌస్ టు సామ్యతండ బీటీ రోడ్ అక్కడ వరకు కూడా సీసీ డ్రైన్ కంప్లీట్ చేయడం జరిగింది. మంగమ్మ హౌస్ టు ఇస్లావత్ చందు హౌస్ డ్రైన్ కట్టడం జరిగింది. తర్వాత అంగన్వాడీ సెంటర్ రిపేర్లకి 1,13,000 అంగన్వాడీ సెంటర్ మొత్తం కురుస్తుంటే ఆ స్లాబ్ మొత్తం కంప్లీట్ గా రిపేర్ చేసి దాన్ని చేయడం జరిగింది. తర్వాత కొమ్మనబోయిన గట్టయ్య హౌస్ టు ఆర్ఎండ్బి రోడ్డు సీసీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జీపీకి గ్రామ పంచాయతీకి మనం సొంతంగా అప్పటి వరకు కూడా చెత్త సేకరణకి అద్దె ట్రాక్టర్ పెట్టి మనం సేకరించినాం. ఈ పల్లె ప్రగతి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయక ముందే మనం అధికారం చేపట్టిన వెంటనే కూడా ఇంటింటికి డస్ట్బిన్లు ఇచ్చి చెత్త సేకరణ స్టార్ట్ చేసినప్పుడు కిరాయి ట్రాక్టర్ పెట్టి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సొంతంగా ట్రాక్టర్ కొన్నాం. ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ 3 కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇంజన్కి బ్యాంక్ లోన్ తీసుకున్నాం, మిగిలిన 2 కూడా మన సొంత నిధులతో కొనుగోలు చేసినాం. ఆ తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా మొత్తం కూడా మా టర్మ్లోనే క్లియర్ చేసేసినాం. తర్వాత ప్రాథమిక పాఠశాల భవనానికి ఓవర్ హెడ్ ట్యాంకు, పైప్ లైను,
రిపేర్స్ చేయించడం జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుంచి గుబ్బల శ్రీను గారి ఇంటి వరకు కూడా ఉన్న డ్రైనేజ్ కొలాప్స్ కండిషన్లో ఉంటే దాన్ని కూడా రిపేర్ చేయించినాం. దైదా మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి కందిమల్ల రంగారెడ్డి గారి ఇంటి వరకు ఆ సీసీ రోడ్డు వేయడం జరిగింది. నెక్కంటి సుబ్బారావు గారి హౌస్ నుంచి మూర్తిరెడ్డి సత్యనారాయణ గారి హౌస్ వరకు కూడా కొలాప్స్ అయిన డ్రైన్ని అది రిపేర్ చేయించడం జరిగింది. వైకుంఠధామం దాని చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మించాం గ్రామ పంచాయతీ నిధులతోటి. ఈ మోడల్ స్కూళ్ళు హైవే ఎమ్మటి ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టినాం, దానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసినాం. తర్వాత మూర్తిరెడ్డి సత్యనారాయణ గారి ఇంటి కాడి నుంచి చల్లం వెంకటలక్ష్మి గారి ఇంటి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసినాం. తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులు కాకుండా అక్కడ 11,80,000 ఇచ్చిర్రు, 70,000 మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వచ్చింది గ్రామ పంచాయతీ నుంచి వైకుంఠధామానికి, అది కూడా కంప్లీట్ చేసినాం. తర్వాత సీసీ డ్రైన్లు వేమవరపు సత్యనారాయణ గారి హౌస్ నుంచి చిలుకూరు లక్ష్మీనారాయణ గారి హౌస్ వరకు కూడా డ్రైన్ కట్టేసినాం. తర్వాత గోలి వెంకటరెడ్డి గారి హౌస్ నుంచి ఆర్ఎన్బి రోడ్డు వరకు కూడా డ్రైన్ నిర్మించడం జరిగింది. తర్వాత పల్లె ప్రకృతి వనం మనకి శాంక్షన్ చేసిన దానికి అది మొత్తం గుట్ట అడవిలో దానికి మొత్తం క్లీన్ చేయించి గ్రావెలింగ్ చేయించి చుట్టూ పీపీవి ఫెన్సింగ్ చేయించినాం. దాంట్లో ఒక బోర్వెల్ వేసి పైప్ లైన్ వేసినాం ఆ మొక్కలకి నీళ్లు పెట్టేదానికోసం అని చెప్పి. తర్వాత లైబ్రరీ రూము నిర్మించినాం గ్రామ పంచాయతీ నిధులతోటి. తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా మన ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగు రిటైనింగ్ వాల్ ఇది కూడా అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆర్జీఎస్తో కట్టినాం, చుట్టూ ప్రహారీ కూడా గ్రామ పంచాయతీ నిధులతో కట్టినాం. ఇస్లావత్ బాలు గారి ఇంటి నుంచి సూర్యకుమారి హౌస్ వరకు, బంటు శ్రీను హౌస్ టు లావుడి లింగానాయక్ గారి హౌస్ వరకు ఫస్ట్ మట్టి పోయించి దీన్ని లెవెల్ చేయించడం జరిగింది. దాదాపు 500 ట్రిప్పులు మట్టి పోయించినాం ఫస్ట్ మన సెయింట్ రేమండ్స్ కాలనీ ఎదురుగుండా ఉన్న ప్రజలు. అంగన్వాడీ భవనం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది, అంతకుముందు కాంపౌండ్ వాల్ లేకుంటే. తర్వాత మామిడిపల్లి కృష్ణ గారి హౌస్ టు ధనవత లక్పతి హౌస్ సీసీ రోడ్డు ఆ బ్యాలెన్స్ అమ్ముకుంటే అది కూడా వేసేయడం జరిగింది. మేడిశెట్టి నాగరాజు హౌస్ టు గొల్లవెల్లి కుమారి హౌస్, ఆర్ఎన్బి రోడ్ టు బంధనకంటి నాగాచారి హౌస్, గోలి వెంకటరెడ్డి హౌస్ టు న్యూ వాటర్ ట్యాంక్. ఈ 3 రోడ్లు కూడా మట్టి పోయించినాం ఫస్ట్. ఆ డౌన్ లో ఉండే మొత్తం కూడా మట్టి పోయించి లెవెల్ చేయించినాం. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆ పల్లె ప్రకృతి వనానికి ఉన్న ఎకరన్నరకి ఇంకొక 30 గుంటల ల్యాండ్ ఎక్స్ట్రా తీసుకొని దానికి కూడా టోటల్ గా ఫెన్సింగ్ వేయడం జరిగింది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక బోరు, మోటారు, పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాత ట్యాంక్ ఏమో మనకు అక్కడ కింద ఉన్న బోర్ ఉంది, కొత్త ట్యాంక్ కూడా బోర్ వేసి దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చి అవతల 2 బజార్లకు కూడా నిరంతరాయంగా వాటర్ సరఫరా అయ్యే విధంగా చూడటం జరిగింది. ఎక్స్ట్రా చేసిన పీపీ పల్లె ప్రకృతి వనానికి కూడా మనం పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది. టోటల్గా ఇవి గ్రామ పంచాయతీ కేవలంగా మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఈ 50,80,000 రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఉపాధి హామీ పథకం నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉపాధి హామీ పథకం నుంచి మనం మన గ్రామంలో చేసుకున్న కార్యక్రమాలు. వైకుంఠధామం నిర్మించుకున్నాం, అది 12,60,000 రూపాయలతోటి వైకుంఠధామం నిర్మించుకోవడం జరిగింది. కంపోస్ట్ షెడ్ మనం ఎరువు తయారు చేసేది, చెత్తతో ఎరువు తయారు చేసే కంపోస్ట్ షెడ్ 2,40,000 తోటి నిర్మించుకోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనానికి లేబరు, తర్వాత వాటర్ పేమెంట్స్, వాచ్ అండ్ వాటర్ పేమెంట్స్ కి 2 లక్షల రూపాయలతో పల్లె ప్రకృతి వనం. నర్సరీ ప్రతి సంవత్సరం కూడా మనం మన గ్రామంలోనే నర్సరీ పెట్టి మొక్కలు పెంచడం, అవి ఇళ్ళకి పంచడం జరుగుతుంది. మోడల్ స్కూల్లో ఒక కిచెన్ షెడ్ నిర్మించుకోవడం జరిగింది 2,40,000 రూపాయలతోటి. 198 ఇళ్లలో ఇంకుడు గుంతలు తీయించడం జరిగింది మన గ్రామంలో, అది కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతోటే, దాదాపు 8 లక్షలు ఫండ్ అది. తర్వాత బాత్రూములు లేని వాళ్ళకి 73 బాత్రూములు 8,76,000 రూపాయలతోటి బాత్రూములు కూడా కట్టించడం జరిగింది. ప్రతి సీజన్లో పంట కాలువల పూడికతీత, తర్వాత 100 రోజుల పని ఉపాధి హామీ కూలీలకి కనిపించడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ మన చెరువు రోడ్డుకు కానీ హైవే ఎమ్మటి కానీ రోడ్డుకు ఇరువైపులా కూడా చెట్లు నాటి దానికి నీళ్లు పోసే కార్యక్రమం కూడా మనం ఉపాధి హామీ నిధులతోటి చేసుకోవడం జరిగింది. ఆర్జీఎస్ఏ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము.
దీనికి మనం ఫస్ట్ పల్లె ప్రగతి అవార్డు 2021లో తీసుకున్నప్పుడు మన కలెక్టర్ గారు జిల్లాలోనే ఫస్ట్ మనకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసిండు. కేంద్ర ప్రభుత్వం RGSA స్కీమ్ అనేది, దాంతో 20 లక్షల రూపాయలతోటి మన గ్రామ పంచాయతీ భవనం పెట్టినాం. ఎంపీటీసీ గారి ఫండ్ తోటి ఒక డ్రైనేజీ కట్టడం జరిగింది, లక్పతి ఇంటి నుంచి సాయిల్ ఇంటి వరకు. తర్వాత కొంత సీసీ రోడ్డు SDF నిధులతో ఇచ్చిన 10 లక్షలకు అదనంగా జరిగిన దానికి ఈ మ్యాచింగ్ గ్రాంట్ 2 లక్షల రూపాయలతోటి చేయడం జరిగింది. తర్వాత అదే ఎంపీటీసీ గారి నిధులతోటే కొత్త ట్యాంక్కి నుంచి ఆ చివరి 2 బజార్లకు కూడా వాటర్ కోసం పైప్ లైన్ వేయడం జరిగింది. అది కూడా 1 లక్ష రూపాయల నిధులు ఎంపీటీసీ గారి నిధులతో చేయడం జరిగింది. ఇవి కాకుండా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చినారు. అవి కాకుండా ఎంపీ నిధులతోటి, ఇంకా NREGS నిధులతోటి, వీటన్నిటితోటి కూడా మనం నిర్మించుకున్న రోడ్లు, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పోసిన సీసీ రోడ్డు, భోగవెల్లి పనసయ్య గారింటి కాడి నుంచి నెక్కంటి నాగేశ్వరరావు గారింటి వరకు పోసిన సీసీ రోడ్డు, రెడ్డి రాఘవల్ ఇంటి కాడి నుంచి గొల్లపల్లి పల్లయ్య గారింటి వరకు పోసిన సీసీ రోడ్డు, గాలిదేవర రాణి ఇల్లు నుంచి భోగవెల్లి వెంకటరమణ చౌదరి గారి ఇల్లు వరకు పోసిన రోడ్డు, సెయింట్ రేమండ్స్ స్కూల్ ఎదురుగా ఉన్న 3 బజార్లు, 2 బజార్లు పూర్తిగా, మిగిలిన 3వ బజార్ సగం, అది కూడా సీసీ రోడ్డు పోసుకోవడం జరిగింది. RNB హైవే నుంచి మాలోతు రవి ఇంటి వరకు అర్జునరావు గారు పూసాన్ గారు ఉన్న బజార్ ఇది, ఆ బజారు పోసుకోవడం జరిగింది. తర్వాత ఇస్లావత్ లక్పతి కొట్టం నుంచి కొత్త మిషన్ భగీరథ ట్యాంక్ వరకు కూడా సీసీ రోడ్డు పోవడం జరిగింది. మామిడిపల్లి కృష్ణ ఇంటి నుంచి వేముల వెంకటేశ్వర్లు ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు, చెప్పల అబ్బులు ఇంటి నుంచి పెంకే శ్రీను ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు, RNB హైవే నుండి ఆలపాటి రాంబాబు ఇంటి వరకు సీసీ రోడ్డు, RNB హైవే నుంచి నాగాచార్ ఇంటి వరకు సీసీ రోడ్డు, గొల్లపల్లి శివ ఇంటి నుంచి సామ్యతండ రోడ్డు వరకు కూడా సీసీ రోడ్డు, గుబులి కాలనీలో 4 నిలువు బజార్లు 2 అడ్డ బజార్లు కూడా కంప్లీట్ గా సీసీ రోడ్లు పోయడం జరిగింది. తర్వాత వైకుంఠధామం వద్ద కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. అందులో కూడా రాజీవ్ నగర్ కాలనీలో డ్రైనేజీలు మొత్తం 8 లక్షల రూపాయలతోటి అన్ని బజార్లు కూడా డ్రైనేజీలు నిర్మించి ఊరు బయటికి కుంతలో పెట్టడం జరిగింది. తర్వాత మోడల్ స్కూల్లో మట్టి మొత్తం అది నీళ్లు నిలబడిపోతుంటే గ్రౌండ్ లెవెలింగ్ చేయించిన 3 లక్షలతోటి, అదే మోడల్ స్కూల్లో ల్యాబ్ నిర్మించి రిపేర్లు వాటికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించిన ఇంకో 3 లక్షలతోటి, అదే మోడల్ స్కూల్లో 2 లక్షల రూపాయలతోటి ఆ రూమ్స్ లో బండలు వేయించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రిపేర్స్ 2 లక్షలు జెడ్పీటీసీ గారి నిధులతోటి ఈ 2 కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది మన గ్రామంలో. ఈ రకంగా మొత్తం 28 రోడ్లు మన గ్రామ పంచాయతీలో మన పాలక వర్గం వచ్చిన తర్వాత 1,20,00,000 రూపాయలతోటి 28 రోడ్లు, ఎక్కడ కూడా ఒక్కళ్ళ ఇంటికి కూడా సీసీ రోడ్డు లేదనుకుంటా 100% సీసీ రోడ్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 14 డ్రైన్స్ కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ నిధులు మొత్తం కలిపితే 50 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు, ఈ NREGS, SDF, MP ల్యాడ్స్ ఇవన్నీ కలిపితే 1,30,00,000, మొత్తం 1,80,00,000 రూపాయల నిధులతోటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దీనికి అదనం మనకి ఉపాధి హామీ కూలీలది మనం ఇందులో కౌంట్ కాదు, ఎందుకంటే వాళ్ళు లేబర్ చేసుకున్న వర్క్ను బట్టి వాళ్ళకి వస్తూ ఉంటది. కాబట్టి ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ మనకి సాధ్యం కావాలంటే కేవలంగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం చేయలేము. దీనికి మన సొంత నిధులతోటి కూడా దీనికి తోడ్పాటు అందించాల్సి వచ్చింది. ఇవన్నీ సాకారం కావాలంటే అది లేకపోతే మనకి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మన గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేది ఇప్పటి వరకు చెప్పిందేమో ప్రభుత్వ నిధులతోటి మనం ఏమేం చేసినాం, మన గ్రామంలో ఏమేం జరిగిందని చెప్తున్నాం. నా సొంత నిధులతోటి ఏం చేసినాం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రైమరీ స్కూల్లో ఒక రూము మనకి గ్రామ పంచాయతీ ఆఫీస్ కింద కేటాయించినారు. దాన్ని మొత్తం రిపేర్ చేసి పార్టీషన్ చేసి దానికి మొత్తం రిపేర్ చేయడానికి 1,00,000 రూపాయలు జరిగింది. అది సొంత నిధులతోటి.
తర్వాత దాంట్లో ఆఫీస్ సామాగ్రి, టేబుల్స్, చైర్స్, ర్యాక్స్ ఇవన్నీ కావాల్సిన సామాగ్రి మొత్తానికి 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. కంప్యూటరు, ప్రింటరు, టేబుల్ ఇవన్నీ చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి దాన్ని చేయడానికి ఒక 70,000 అయింది. తర్వాత డస్ట్బిన్స్ కొనుగోలు చేసినాం. 1,40,000 రూపాయలతోటి డస్ట్బిన్స్ కొనుగోలు చేసి ప్రతి ఇంటికి కూడా 2 డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరిగింది. అది 1,40,000. వైకుంఠ ధామానికి మనకి స్థలం లేదు. అప్పటికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకా స్కీమ్ కూడా అందరికి అన్ని గ్రామాలకు పెట్టలేదు. మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి వెంటనే కోటేశ్వరరావు గారిని బతిలాడి రిక్వెస్ట్ మీద ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాని స్థలం కొనుగోలుకు 3 లక్షలు మనం చెల్లించడం జరిగింది. వైకుంఠ ధామం డంపింగ్ యార్డు, మట్టి పూడబోత, అది దాదాపుగా 10 ఫీట్ల లోతున్న స్థలాలు ఉన్నాయి. 1000 ట్రిప్పుల మట్టి పోసినాం దానికి ఫండ్ కూడా మొత్తం మనమే పెట్టుకోవడం 4 లక్షలు. వైకుంఠ ధామం లోపల వైకుంఠ ధామం నిర్మించడానికి 12,60,000 మనకి ఉపాధి హామీ నిధులతో వచ్చింది. కానీ అది నిర్మించి వాళ్ళ డిజైన్ ప్రకారం వదిలేస్తే పిచ్చి మొక్కలు మొలిసి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు లేకుండా పోతుందని చెప్పి లోపల మొత్తం కూడా సీసీ చేయించేసినాం. శివుడి విగ్రహం పెట్టినాం, పార్క్ చేసినాం, వాటర్ కనెక్షన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా 4 లక్షలు మనం సొంతంగా పెట్టుకోవడం జరిగింది. డంపింగ్ యార్డ్లో వాళ్ళు ఇచ్చిన డిజైన్లో 2 బెడ్స్ ఉన్నాయి. దాన్ని పూర్తిగా మనం నిర్మించి దాన్ని ఆచరణలోకి తేవాలంటే ఆ 2 బెడ్లు సరిపోవని చెప్పి అదనంగా ఒక రూమ్ నిర్మించినాం, ఒక 3 బెడ్లు నిర్మించినాం. దానికి ముందు వెనక కూడా సీసీ పోసినాం. దానికి 3 లక్షలు మన సొంత నిధులు ఖర్చు అయినాయి. పల్లె ప్రకృతి వనంలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఎకరన్నరలో మనం మొక్కలు పెంచి స్టార్ట్ చేస్తే అది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కడియం నుంచి నర్సరీ నుంచి పండ్ల మొక్కలు అన్ని మొత్తం కూడా తెచ్చి 1 లక్ష రూపాయలు తెచ్చి ఆ మొక్కలన్నీ పాతినాం. దారికి 2 వైపులా ఆ పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇటుపక్క కాంక్రీటు ఇటుకలతోటి దారి చేసినాం. దానికి ముందు డిజైన్స్ పెట్టినాం. వాటన్నిటికీ కూడా 3 లక్షల రూపాయలు అయింది. ఓపెన్ జిమ్ దానికి 3 లక్షల రూపాయలు. లైబ్రరీ బిల్డింగ్ ఒకటి గ్రామ పంచాయతీ నిధులతో కట్టినాం. కానీ లోపల ఫర్నిచరు, పుస్తకాలు ఇవన్నీ కూడా 80,000 రూపాయలతోటి మనం కొనుగోలు చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఎల్ఈడి లైట్లు. ఈ ఎల్ఈడి లైట్లకి మన ఈ 5 సంవత్సరాల్లో కూడా 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు రాయడం జరగలేదు. దాదాపుగా 600 లైట్లు మన సొంత నిధులతో కొనుగోలు చేసినాం. నిరంతరాయంగా కూడా విద్యుత్ వెలుగులు గ్రామం పట్టపగల్లా ఉండి చేసేదానికి 8 లక్షల రూపాయలు మన సొంత నిధులతో ఉన్నాయి. తర్వాత కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినాడు, శాంక్షన్ ఇచ్చినాడు. మన అభివృద్ధి చూసి మనకి స్థలం లేదు. రామాంజరెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 4 గుంటల స్థలానికి 2 గుంటలు మేము మా అమ్మగారి పేరు మీద ఇస్తామని చెప్పినారు. ఇంకా 2 గుంటలు స్థలానికి 5 లక్షల రూపాయలు మనం సొంతంగా ఇచ్చి దానికి నిర్మించుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ బిల్డింగ్. అందులో మా మిస్సెస్ పేరు మీద అతిథి గృహం నిర్మాణం, లోపల సీసీ, ఫర్నిచర్ కొనుగోలు, పైన దానికి కావాల్సిన మౌలిక వసతులు అన్ని కల్పించడానికి దానికి 25 లక్షల రూపాయలు అతిథి గృహానికి జరిగింది. తర్వాత ఫాగింగ్ మెషిన్, దోమల కోసం అని చెప్పి ఫాగింగ్ మెషిన్ కొనాలి. దానికి గ్రామ పంచాయతీల నిధులు లేకపోతే అప్పటికప్పుడు 60,000 పెట్టి అది కూడా కొనుక్కొచ్చినాం. తర్వాత గుబిలి కాలనీలో 43 మందికి బాత్రూమ్లు కట్టినాం. అక్కడ ఉన్నది మొత్తం కూడా పేద ప్రజలు. ఆ పేద ప్రజలు వాళ్ళ ముందు బాత్రూమ్ కట్టి తర్వాత బిల్లు వచ్చినాక డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చే 12,000 తోటి బాత్రూమ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 43 మందికి కూడా 12,000 గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా 6,000 ఒక్కో బాత్రూమ్కి ఎక్స్ట్రా కాంట్రాక్టర్తో మాట్లాడి 43 బాత్రూమ్లకి 2,58,000 రూపాయలు మన సొంత నిధులు ఇచ్చి ఆ బాత్రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత మహిళలకి టైలరింగ్ క్లాసులు నేర్పించి నేర్చుకున్న మహిళలందరూ కూడా మిషన్లు పంపించినాం. మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దానికి 1 లక్ష రూపాయలు అయింది. మగ్గం వర్కులు, మగ్గాల పంపిణీ 17 మందికి 6 నెలల పాటు మగ్గం వర్క్ నేర్పించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మగ్గాలు పంపిణీ చేసినాం. దానికి 2 లక్షలు అయింది. క్లాసికల్ డ్యాన్స్ క్లాసులు 15 నెలల పాటు 2 బ్యాచ్లు కంటిన్యూగా క్లాసికల్ డ్యాన్స్ క్లాసులు నేర్చుకున్నారు. వాళ్ళకి ఆ ట్రైనర్కి 3 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామంలో సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ఫస్ట్లో ఇచ్చిన 1,80,000 సరిపోకపోతే అందరితోటి నిధులు సేకరించినాం. దానికి 3 లక్షల అదనంగా మనం పెట్టి 22 సీసీ కెమెరాలు నిరంతరాయంగా మనం పనిచేసే విధంగా
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి 3 లక్షలు అయింది. అంగన్వాడీ స్కూల్కి మనకి పక్కన ఒక 20 గజాల స్థలం, అది ట్రయాంగిల్గా ఉంది, దాని చుట్టూ గోడ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఆ 20 గజాల స్థలానికి 64,000 రూపాయలు మన సొంత నిధులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి దాన్ని స్క్వేర్ చేసినాం. ఆ ప్రహారీ గోడకి గ్రామ పంచాయతీ నిధి నుంచి పెట్టినాం, కానీ లోపల మొత్తం సీసీ చేసి దానికి ఒక సంపు, బాత్రూమ్స్, ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా మనం సొంతంగా కట్టడం జరిగింది. 1,50,000 రూపాయలు అయింది. తర్వాత వైకుంఠధామానికి మనకి ఖననం చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దహనం చేసే వాళ్ళకి వైకుంఠధామం కట్టినాం. ఈ ఖననం చేసే వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చారు, సార్ మీరు దానికి కట్టారు, మరి మా పరిస్థితి ఏంది. దానికి ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఆ చెరువు పక్కన అతని దగ్గర ఒక 2 మళ్ళు ఉంటే అవి కొన్నాం. ఒక 50,000 రూపాయలు పెట్టి మట్టి పోసినాం. ఆ 1,50,000 రూపాయలు ఖననం చేసే వారి కోసం అని చెప్పి అది కూడా మన సొంత నిధులతో కొన్నాం. తర్వాత కరోనా సమయంలో గుబిలి కాలనీలో వాళ్ళంతా రోజు కూలికి పోతే కానీ వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళకి, కాబట్టి ఆ కరోనా సమయంలో ఎవరు కూలికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళకి 3 సార్లు నిత్యావసర వస్తువులు కానీ ఒక్కో కుటుంబానికి 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయలు అయింది. తర్వాత ఇవన్నీ కాకుండా మన గ్రామంలో రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడానికి 1000 మంది జనాభాకి 2 మల్టీపర్పస్ వర్కర్ని గవర్నమెంట్ ఇస్తుంది. ఒక వర్కర్ మనకి రవి పూర్తిగా వాటరు 3 పూటలు కూడా నిరంతరంగా వాటర్ సప్లై చేయడానికి ఒక అతను పోతాడు. ఇక మిగిలిన ఒక అతను నాగాన్ని పెట్టినాం. మరి ట్రాక్టర్ పెట్టాలంటే ఎవడు తూలేటోడెవడు, పోసేటోడెవడు, ఎత్తుటోడెవడు, ఇవన్నీ ఇబ్బంది ఉంది కాబట్టి ఒక 2 వర్కర్ని పర్మనెంట్గా పెట్టినాం. ఒకడికి గవర్నమెంట్ శాలరీ, వీళ్ళిద్దరికి కూడా నెలకి 9,500 చొప్పున నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికి 19,000, ఒక నెలకు 19,000, వీరన్నకు 5,500 లైట్లు వేసేట ఆయనకి. పల్లె ప్రకృతి వనంలో అవి మెయింటైన్ చేయడానికి ఫస్ట్ సంవత్సరం వాళ్ళు ఇచ్చారు, కానీ తర్వాత సంవత్సరం నుంచి కూడా అది మెయింటైన్ చేయడానికి ఉపాధి హామీ నిధులు రావట్లేదు. 7,000 రూపాయలు ప్రతి నెలకి శ్రీరాములకు మనం ఇచ్చి అది మెయింటైన్ చేపిస్తున్నాం. తర్వాత గుబిలి కాలనీలో ఆ వాటర్ ఆపరేటర్ నీళ్లు వదలటానికి, ఇడవడానికి అతనికి ఒక 2,000, అది కూడా మనమే ఇస్తున్నాం. మోడల్ స్కూల్లో శానిటేషన్ వర్క్ రోజు ఆ బాత్రూంలో అడిగిన అతనికి 2,500 నెలకి, అది కూడా మనమే ఇస్తున్నాం. ఈ రకంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 13,14,000 ఈ వర్కర్స్కి ఈ నెల జీతాలకి మెయింటైన్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఈ 13,14,000లో 2,14,000 మనం కూర్ల కింద కొంత గ్రామ పంచాయతీలో నెలకు 4,000, 4,500 వాళ్ళ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ ప్రకారం రాసిన పోను 11 లక్షలు మనకు భారం పడ్డది. దాని తర్వాత అనేకమైన ఈవెంట్స్ చేసినాం. మన గ్రామానికి ఫస్ట్ గుర్తింపు వచ్చిందాక ఒకసారి జిల్లా స్థాయిలో మనం ప్రథమ స్థానం వచ్చినాక ఎటువంటి కార్యక్రమం, ఏ కార్యక్రమం వచ్చినా ప్రభుత్వ అధికారులు మొత్తం జిల్లా అధికారులు మన గ్రామం వైపు చూస్తారు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా చేసినాం. ఫస్ట్ మనం గెలవంగానే రైతు ఏరువాక ప్రోగ్రాం రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం చేసినాం. 1000 మంది రైతులతోటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అప్పుడు రైతు అధ్యక్షుడు ఉండే, ఆయన తీసుకొచ్చి మన గ్రామస్తులందరి సహకారంతో 1000 మందితో ఆ రైతు ఏరువాక ప్రోగ్రాం చేసినాం. మహిళా దినోత్సవాలు ప్రతి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు 3 చేసినాం. పల్లె ప్రగతి దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవం జరిగినప్పుడు జిల్లాలో కలెక్టర్ గారు మన దగ్గర పల్లె ప్రగతి దినోత్సవానికి హాజరైనారు. ఆ రోజు కూడా మీరు అందరూ రావడం జరిగింది. తర్వాత అంగన్వాడీ పోషణ అభియాన్, ఇది కూడా జిల్లా స్థాయి ప్రోగ్రాంలు 2 ప్రోగ్రాంలు మనం చేసినాం. తర్వాత ట్రైనీ ఏఎస్ఐలు అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచ్ వచ్చింది, ఒకసారి ఏఎస్ ఆఫీసర్స్ బ్యాచ్ 10-15 రోజులు మన ఊళ్ళో ఉండి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని మొత్తం కూడా ఇక్కడ మన స్టడీ టూర్కి వచ్చి. తర్వాత జార్ఖండ్ నుంచి 25 మంది జడ్పీ చైర్మన్లు మన గ్రామానికి ఎన్ఐఆర్టీకి ట్రైనింగ్ వచ్చి హైదరాబాద్కి ఫీల్డ్ విజిట్కి మన గ్రామానికి వచ్చి రోజు మొత్తం కూడా 25 మంది జడ్పీ చైర్మన్లు మన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం స్టడీ చేసారు. వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చినాం, వాళ్ళు కూడా విజిట్ చేసినారు. దాని తర్వాత దశాబ్ది ఉత్సవాల్లో
ప్రతి ప్రోగ్రాం కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని చెరువుల పండుగ కానీ ఇవన్నీ ఆ ప్రోగ్రాంలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. బతుకమ్మ ఉత్సవాలు కానీ ఎక్కడ ఏ ఉత్సవం కూడా ఏం కాంప్రమైజ్ కాకుండా చేయించాం. దానికి ఒక 10 లక్షలు అయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామం నిధులు కాకుండా మనం సొంతంగా పెట్టిన నిధులు 1,01,72,000 రూపాయలు అక్షరాల. ఇవి మనం పర్సనల్గా చేసిన డొనేషన్స్ ఇచ్చినాయి కాదు, అది అదనం. అది కాకుండా కేవలం గ్రామాభివృద్ధికి మనం అడిషనల్ నిధులు ఇవన్నీ అన్నీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకి అందరికి కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు మన గ్రామ పంచాయతీకి ఏమాత్రం నిధులు వస్తాయి, దాన్ని చెయ్యాలంటే ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు అనేది ఏది. దీని మీద గ్రామ పంచాయతీ మీద ఈ 8 లక్షల రూపాయలు మనం లైట్లకు వేసిన నిధులకి 20 లక్షల రూపాయలు బిల్లులు చేసుకోవచ్చు. ఇక మనం దానికి సరిపోతుంది. ఇక మన గ్రామ పంచాయతీకి ఏముండదు. యాక్చువల్గా ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు మనకి హౌస్ ట్యాక్స్లు వస్తాయి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వసూలు చేస్తే. ఒక 7-8 లక్షల రూపాయలు మనకి ఎస్ఎఫ్సి నిధులు, ఆ నిధులు, ఈ నిధులు వస్తాయి. 4, 8, 12 లక్షలు, 15 లక్షలు ఇంచుమించుగా మన సంవత్సరానికి వచ్చి మన గ్రామ పంచాయతీ. అందులోనే శాలరీస్ పోవాలి, ఇద్దరు ముగ్గురికి శాలరీస్ పోవాలి, శానిటేషన్ చేయాలి. వీళ్ళందరికి కూడా మళ్ళీ ఫాగింగ్ చేయాల్సి వస్తుంది. ఈ స్కూల్స్ మొత్తం మనకు ఒప్పచెప్పారు, అవి క్లీన్ చేసుకోవాలి. వీటన్నిటికి కూడా ఈ లైట్లు, నల్లాల రిపేర్లు, ఈ పైప్ లైన్ల రిపేర్లు అయితే అంతే లేదు. ఈ 5 సంవత్సరాలు ఎవరిని ఏం సపోర్ట్ చేయలేదు. ఆ పైపులు తెచ్చి అక్కడ పడేయడం, ఎక్కడ పోయిందంటే అక్కడ ఇద్దరు పోయి తవ్వి క్లీన్ చేసుకోవడం, అవన్నీ బిల్లులు చేసుకునే పరిస్థితి ఉండదు. మనం మెయింటైన్ చేయాలంటే ఎవరికైనా కానీ దానికి సరిపోతూ ఉంటుంది. మనం అదనంగా మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. ఇంకా మనకి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చింది కాబట్టి ఆ 50 లక్షల వరకు మనం చేయగలిగినాం. ఈ లైట్లు గీట్లు ఏది అందులో మనం రాయలేదు కాబట్టి చేసుకోగలిగినాం. ఈ రకంగా టోటల్గా 2 కోట్ల రూపాయలతోటి ఊళ్ళో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతులు ప్రభుత్వ నిధులు, 1 కోటి రూపాయలు మన నిధులతోటి, 3 కోట్ల రూపాయలతోటి మన గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి మన అందరి సహకారంతో, మన ప్రజలందరి సహకారంతో ఈరోజు సాధ్యమైంది. అదంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే క్రమంలో మన దగ్గర ఎటువంటి పోటీ జరగకుండా యునానిమస్గా బాడీ ఎలక్ట్ అయింది కాబట్టి మన ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, మన ఎంపీటీసీ గారు కానీ, మన కోఆప్షన్ మెంబర్స్ కానీ ఎవ్వరు కూడా 100కి 200% అభివృద్ధికి పూర్తిగా సహకరించారు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వాళ్ళ పనులు ఇచ్చి పెట్టుకుని అయినా కానీ వచ్చి 100% సహకరించబట్టే ఈ అభివృద్ధి సాధ్యమైంది. కాబట్టి ఈ ఫ్యూచర్లో కూడా నా సలహా ఏంటంటే, మా 5 సంవత్సరాల టర్మ్ పూర్తయింది. మేము ఈ రోజుతో 31 తారీఖు తోటి స్పెషల్ ఆఫీసర్స్ పాలన వస్తుంది. ఫ్యూచర్లో అయినా కూడా ఎవరు సర్పంచ్ అయినా ఏం జరిగినా కార్యవర్గం మొత్తం కూడా ఏకతాటి మీద ఉంటే ఏ నాయకుడైనా ఎవరైనా కానీ అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ ఏదో వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళని గొడవలు పెట్టుకుంటే అది నాయకులకి నమ్మకం ఉండదు. మన జిల్లా స్థాయి నాయకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఎటువంటి రాజకీయ పార్టీ నాయకులకైనా శ్రీనివాస్ నగర్ అంటే అన్ని పార్టీలలో ఉన్నాం, అన్ని పార్టీలలో ఉన్నా కూడా ఒక నమ్మకం. అక్కడికి వచ్చినామంటే మనకి ఏమి ఇబ్బంది లేదు, ఏ కార్యక్రమమైనా సాఫీగా జరిగిపోతుంది. ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరు వచ్చి అది ఇది అంటే దాన్ని మీడియా తీసి అంతా రకరకాలు చేస్తే అది చాలా చండాలంగా ఉంటుంది. అది లేకనే మనకంతా ఒక మాట మీద ఉండబట్టే మన గ్రామానికి ఇంత పేరు వచ్చింది. దాదాపుగా 20 అవార్డులు మనం తీసుకున్నాం ఈ 5 సంవత్సరాల కాలంలో. 20 అవార్డులు మండల స్థాయి ఉన్నాయి,
జిల్లా స్థాయి ఉన్నాయి, రాష్ట్ర స్థాయి ఉన్నాయి, కేంద్ర స్థాయి కూడా బెస్ట్ ఆఫ్ 3లో ఒకటి కింద మనం ఇన్వైట్ చేసిన ఢిల్లీకి. ఆ రోజు మనం వెళ్ళలేకపోయినా సాధ్యం కాలేదు, కానీ అన్ని కార్యక్రమాలు, అన్ని అవార్డులు, అంత నమ్మకం. స్టేట్లో ఫస్ట్ ISO 9001 సర్టిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ టీం వచ్చి వారం రోజులు ఇక్కడ తిరిగి ISO 9001 సర్టిఫికేషన్ ఇచ్చిన ఫస్ట్ గ్రామ పంచాయతీ తెలంగాణ స్టేట్లో మందే, శ్రీనివాస్ నగర్. జనవరిలో మనకి ఎర్రబెల్లి దయాకర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్, ఇప్పుడు ఉన్న CS, వాళ్ళ చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది. మన గ్రామ పంచాయతీ వర్కర్, శానిటేషన్ వర్కర్కి మాలోతు నాగాకి రాష్ట్ర స్థాయి అవార్డు మనకి మన గ్రామ పంచాయతీకి వచ్చింది. అతనికి కూడా రవీంద్ర భారతిలో అవార్డు ఇవ్వడం జరిగింది. మన అంగన్వాడీ టీచర్కి బెస్ట్ అంగన్వాడీ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి. కాబట్టి ఎంతో గౌరవం ఉంది అధికారులలో కానీ, జిల్లా అధికారులలో కానీ, రాష్ట్ర అధికారులలో కానీ. ఏ టీం అన్నా అర్జెంటుగా ఢిల్లీ నుంచి వస్తుందంటే నైట్ ఫోన్ చేసి పొద్దున శ్రీనివాస్ నగర్కి పంపించే పరిస్థితి ఉంది. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని, ఆల్రెడీ మొత్తం మనకు మౌలిక వసతులు అన్నీ దాదాపుగా పూర్తయిపోయినాయి కాబట్టి దాన్ని మనం వచ్చే ఫండ్ని ఈ మెయింటెనెన్స్ కోసం జాగ్రత్తగా అందరూ మనం ఉపయోగించుకుంటే పని అయిపోతుంది. దీంతో పాటు లాస్ట్గా మనకి మన మాజీ ఎమ్మెల్యే గారు పల్లె ప్రగతి రోజు వచ్చిన రోజు ఒక 10 లక్షల రూపాయలు నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తాం మీ జీపీకి అని చెప్పి వాగ్దానం చేసి పోయింది. ఆయన అమ్మడి తగిలితే లాస్ట్కి అక్టోబర్ 7వ తారీఖు నాడు NRGSది ఒక ఆర్డర్ ఇచ్చిండు 10 లక్షలు CC రోడ్ల కోసం అని చెప్పి. అది ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ రోజు ఆపేసింది అది. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయినాక కూడా మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు దాన్ని మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా రివ్యూ చేసినాక నిన్న దాని అప్రూవల్ తీసుకున్నాం ఈ దగ్గర నుంచి. అది దేనికోసం పెట్టినామంటే అక్కడ లాస్ట్కి ఆ పంపన్ నాగరాజు ఇంటి కాడి నుంచి ఆ చర్చి వరకు ఆ లింక్ రోడ్డు ఒకటి, అక్కడ ఇల్లు లేవు కానీ ఆ అప్రోచ్ రోడ్డు అది ఒకటి వేసేస్తే 5 లక్షల రూపాయలు దానికి. మన సుబ్రహ్మణ్య స్వామి గుడి బజార్, మెయిన్ బజారు చెరువు పక్కన 2 ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసి ఒక 4 ఇంచులు మళ్ళా రోడ్డు మీదనే పోసేసి నీట్గా చేసేద్దామని చెప్పి ఆ 2 శాంక్షన్ తీసుకొచ్చిన. శాంక్షన్ కాపీ రెడీగా ఉంది. వచ్చిన ఆఫీసర్లు పోస్తారా, తర్వాత వచ్చే సర్పంచ్ పోస్తారా, ఏదైనా ఆ 10 లక్షల రూపాయలు కూడా మా ఖాతాలోనే ఉంటుంది. అది కూడా చేసినాం 100%. తర్వాత గుబిలి కాలిన వాళ్ళకి మ్యాక్సిమంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, మనకి మిషన్ భగీరథ వాటర్ ఇబ్బంది లేకుండా 3 పూటలు కూడా నీళ్ళు వచ్చే ప్రయత్నం మొత్తం అన్ని కూడా కంప్లీట్గా చేసినాం. వాళ్ళకి అప్రోచ్ రోడ్డు, వాళ్ళ కాలనీకి వెళ్ళే రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది. ఆ రోడ్డు కూడా RTO గారితో ఆ సేకరణ, భూసేకరణ కోసం అని చెప్పి దానికి ప్రపోజల్ పెట్టించినాం ఆల్రెడీ. దాన్ని మొన్న మన కొత్త ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. ఆ డబుల్ బెడ్రూమ్స్ కోసం అన్నా వాళ్ళు చేస్తారు. త్వరలోనే ఆ రోడ్డు కూడా పరిష్కారం అయిపోతుంది, మీకు అప్రోచ్ రోడ్డు కూడా అయిపోద్ది. కాబట్టి ఆ గుబిలి కాలనీ ప్రజలు కూడా ఎప్పుడంటే అప్పుడు మన కార్యక్రమాలకు వచ్చి 100% మనకి సహకారం చేసినారు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాలు నాకు సంపూర్ణ సహకారం అందించిన మీ అందరికీ, మా పాలకవర్గం సభ్యులకి, గ్రామ ప్రజలకి, నాయకులకి, పెద్ద మనుషులకి, ముఖ్యంగా మా శ్రీనివాస్ నగర్ డెవలప్మెంట్ ఫోరం యూత్, దాదాపుగా వీళ్ళు లేకపోతే మనం ఏ కార్యక్రమం కూడా ఇంత దిగ్విజయంగా చేయలేం. ఎనీ ప్రోగ్రామ్ ఎవరు ఏ ఆఫీసర్ ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మొత్తం అన్ని దగ్గరుండి వాళ్ళే ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు ముందుండి చేయడం వల్లే మనకి సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా STF టీంకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రగతి నివేదనను ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. క్షమించాలి, ఎందుకంటే టోటల్గా మొత్తం ఇంత ప్రోగ్రామ్ అంతా చెప్పేసరికి మీ ప్రస్తావన మర్చిపోయినాం మేము. కాబట్టి మన కార్యదర్శి గారు మన దగ్గరనే అపాయింట్మెంట్ అయింది. వచ్చిన దగ్గర నుంచి కూడా సర్వీస్ మొత్తం కూడా మన శ్రీనివాస్ నగర్లోనే 4 సంవత్సరాలు. బహుశా ఒక 4 సంవత్సరాలు కొత్తగా సర్వీసులోకి వచ్చిన కార్యదర్శి దాదాపుగా నాతో పాటు ఇచ్చిన ప్రతి అవార్డులో కూడా ఆమె భాగస్వామి. 20 అవార్డులు తీసుకుంది, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు. మా కార్యవర్గానికి సంపూర్ణ సహకారం అందించి ఎప్పుడంటే అప్పుడు మనకి పూర్తిగా సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి మొత్తం మీ హ్యాండ్ ఓవర్లోనే శ్రీనివాస్ నగర్ పాలన ఉంటుంది. కాబట్టి
ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మీరు సమన్వయంతో కొనసాగించి మన గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ మన ఎంపీటీసీ గారు కూడా ఎప్పుడంటే అప్పుడు ప్రతిదానికి మనకి పూర్తి సహకారం అందించినారు. ప్రతి గ్రామ సభకు కానీ ప్రతి పాలకవర్గ సమావేశానికి కానీ హాజరయ్యి వారి సలహాలు సూచనలు అవసరమైనప్పుడు ఎంపీడీఓ ఆఫీసులో మనకు పని ఉన్నప్పుడు వాళ్ళ సహకారంతో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మన ఎంపీపీ గారు, మన జెడ్పీటీసీ గారు, వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ నగర్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఇక మన ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే గారు, మేము చేసిన టైం మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే గారే కాబట్టి వారు కూడా తన సొంత గ్రామం లెక్కనే మన గ్రామాన్ని చూసుకున్నారు. వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్కి మన గ్రామ పంచాయతీ వర్కర్స్ వాళ్ళు నాగా కానీ మనకి పర్మనెంట్ వర్కరు రవి కానీ మెయిన్ ఎక్కడ వాటర్ ఇబ్బంది లేకుండా ఎండాకాలం కానీ నడెండాకాలం కానీ 3 పూటలు కూడా నీళ్లు అర్ధరాత్రి ప్రాబ్లం వచ్చినా లేచి చేసినారు రవి, వాటర్ ప్రాబ్లం లేకుండా. నాగా కూడా మనకి వర్కర్ సాయం లేనప్పుడు కూడా ఫస్ట్లో మేము పెట్టిన కాడి నుంచి కూడా 100% మన డంపింగ్ యార్డ్ సక్సెస్ కావడానికి, సేంద్రియ ఎరువు తయారు చేయడానికి, వీటన్నిటికీ కూడా అతని భాగస్వామ్యం ఎంత ఉందో అందుకని అతనికి స్టేట్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఎరువు తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మింది స్టేట్లో మనమే. మిగిలిన జీపీలన్నీ కూడా మన బ్రాండ్ వేసుకొని మనం కాపీ చేసి లేకుంటే ఇక్కడ నుంచి ఎరువు తీసుకుపోయి ప్యాకింగ్ చేసుకున్న వాళ్ళే. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలిగారంటే మన వర్కర్స్. తర్వాత ఈ ఎలక్ట్రీషియన్ దాంట్లో వీరన్న సరే అతను కూడా అతని సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఫైనల్గా నాకు వచ్చే గౌరవ వేతనం 5,000, 6,500 ఇప్పుడు వస్తుంది. ఈ వేతనం నేను మన గంగరాజుకి ఇచ్చి గంగరాజుని సర్వీస్కి ఉపయోగించుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా గంగరాజు మన గ్రామంలో మా పాలకవర్గానికి కానీ మన గ్రామస్తులకు కానీ అందరికీ తలలో నాలుకలుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలు అమూల్యమైన తన సేవలు, ఈ 5,000, 6,000 పెద్ద శాలరీ అతనికి లెక్క కాదు. కానీ దీంతో ఈ 5 సంవత్సరాలు మనకు అమూల్యమైన సేవలు అందించారు. అది మన గ్రామస్తులందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మన పాలకవర్గం మన నిర్ణయాలు తీసుకునే టైంలో కానీ ఇంప్లిమెంట్ చేసే సమయంలో కానీ ఎవరినైనా ర్యాష్గా మాట్లాడినా, కొద్దిగా నొచ్చుకునేటట్టు మాట్లాడినా, మన వర్కర్స్ని కానీ మన సభ్యులను కానీ ఎవరినైనా నొప్పించే విధంగా మాట్లాడితే అన్యత భావించవద్దు. ఆ పని ఒత్తిడిలో మనం ఏదో చేసుకుంటాం కానీ వేరే ఉద్దేశం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైనా హర్ట్ అయితే మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం. రామకృష్ణ గారు కానీ, అచ్యుతరామయ్య, రామంజమ్మ, వేరే పార్టీలు, మీ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, వేరే పార్టీ నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు అందించిన ఉప సర్పంచ్కి మిగిలిన వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పిందంతా బాబీ గారు చెప్పిందంతా అది దానికి తార్కాణం ఏంటంటే ఆయనకు వచ్చిన అవార్డులు అని చెప్పారు. ఆ అవార్డులు ఇప్పుడు నేను చెప్తాను. పల్లె ప్రగతి జిల్లా అవార్డు మనకు 2021లో వచ్చింది. అది కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్నారు. నేషనల్ అవార్డ్స్ 9 విభాగాల్లో వచ్చినాయి మనకి. అవి చైల్డ్ ఫ్రెండ్లీలో, సోషల్ సెక్యూరిటీలో, ఉమెన్ ఫ్రెండ్లీలో, క్లీన్ అండ్ గ్రీన్, గుడ్ గవర్నెన్స్, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్దీ పంచాయత్, ఫ్రీ వాటర్ సఫిషియెంట్, ఈ విభాగాల్లో మనకి 9 అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్ జిల్లా స్థాయిలో 6 విభాగాల్లో వచ్చినాయి. అవి ఉమెన్ ఫ్రెండ్లీ, గుడ్ గవర్నెన్స్, సోషల్ సెక్యూరిటీ, క్లీన్ అండ్ గ్రీన్, వాటర్ సఫిషియెంట్, చైల్డ్ ఫ్రెండ్లీ. ఇంకా రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో మార్చి 2023లో ఒక అవార్డు అందుకోవడం జరిగింది. జిల్లా నుంచి ఉత్తమ సర్పంచ్గా 2023 ఆగస్టు 15 రోజు మన పురపాలక శాఖ మంత్రి చేతి మీదుగా తీసుకోవడం జరిగింది. జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ్ ఉత్తమ అవార్డు 2023 జనవరిలో వచ్చింది. తెలుగు రత్న అవార్డు ఇది వేరే దేశాల నుంచి కూడా కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యి అందులో నుంచి అంటే మన గ్రామీణ అభివృద్ధి కేటగిరీలో తెలుగు రత్న అవార్డు 2023లో వచ్చింది. అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులలో మన రాష్ట్రం నుంచి 3 గ్రామ పంచాయతీలు నామినేట్ చేయబడితే అది ఒకటి మన గ్రామ పంచాయతీ. ఇవన్నీ మీరు చేసిన అభివృద్ధికి తార్కాణాలు, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు.
ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్డిఎఫ్ సభ్యులకి, మన శ్రీనివాసనగర్ గ్రామ సర్పంచ్ మోగవెల్లి వెంకటరమణ చౌదరి గారికి, పాలకవర్గ గారికి మరియు శ్రీనివాసనగర్ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. గత 50 సంవత్సరాల నుంచి మనం ఉమ్మడి గ్రామ పంచాయతీ తుంగపాడులో కలిసి ఉండి మనం ఎంతమందో సర్పంచులు వచ్చారు పోయారు. ఆ ఉన్న తుంగపాడునే బాగు చేసుకోలేకపోయారు, మన ఊరు దాకా వాళ్ళు రాలేకపోయారు. అయినా కూడా మన శ్రీనివాసనగర్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మన ఊరిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకుంటూ మన ఊరికి ఒక గుర్తింపు మొదటి నుంచి తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో గత 5 సంవత్సరాల క్రితం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పడటం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడే క్రమంలో సర్పంచ్గా పోటీ చేసే కాలంలో, అంటే గత 5 సంవత్సరాల క్రితం వెంకటరమణ చౌదరి గారు, నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, ఇనామాస్కి ఇస్తే చేస్తాను, లేకపోతే మీకేమైనా అభ్యంతరం అని అడిగాను. నాకు ఆ రోజు అతని మాటల్లో, అతని మొహంలో ఒక నిజాయితీ, ఒక పట్టుదల, ఈ గ్రామానికి నేను ఏదో చేయాలని ఒక ఉత్సాహం కనిపించింది. ఆ తోటి సంతోషంగా మీరు ఇనామస్గా చేయండి, ఎవరైనా పోటీ చేస్తే కూడా కూర్చొని మాట్లాడదాం, ఎవరు రాకుండా మీకు ఇనామస్ చేయడానికి నా వంతు నేను సహకారం చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అతను ఇచ్చిన మాట, అతను చేసిన ప్రమాణం ఈ రోజు కూడా మన శ్రీనివాసనగర్ గ్రామ ప్రజలకు అందరికీ కనపడుతుంది. మన గ్రామం ఎంత అభివృద్ధి చెందింది, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి తీసుకుపోతున్న వ్యక్తి అతనికి ఈ సందర్భం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక ఊరికి పేరు రావాలన్నా, ఆ గ్రామ పెద్దగా పేరు రావాలన్నా, ఇప్పుడు చెట్టు ఉంటుంది, చెట్టు కొమ్మలు ఉండాలి, కొమ్మలు ఉంటే కాదు ఆకులు కూడా ఉంటేనే దానికి అందం. మన ఊరిలో మరి మహిళలు, గ్రామ పెద్దలు, మరి ఆ తెలుగు యువత వీళ్ళందరూ కలిపి ఒక పుష్టిగా, మంచి ఆహారం పుష్టిగా ప్రతి ఒక్కటి కూడా చేయబట్టి మీరు ఎంతమంది పిలిస్తే అంతమంది రావటం, అలాగే ఆ యువత కూడా రకరకాల పనులు చేసుకుంటా ప్రతి దాంట్లో కూడా వచ్చి చేసినందుకు జిల్లా స్థాయి కాదు, మన ఊరు మండల స్థాయిలో నాకు తెలిసి 2001 నుంచి జిల్లా స్థాయిలోనే ఉండేది. నేను నల్లగొండ దగ్గర గుర్రంపుడు పోతే ఒక లీడరు, నెంబర్ 1 లీడర్ ఆయన, ఈయనలాగే. అయితే మీ ఊరు శ్రీనివాసనగర్ మంచి పేరు వచ్చిందే, మీ సర్పంచ్ బాగా చేసిండు, కానీ మహిళలు కానీ ఎప్పుడు ఫోటోలు చూసినా ఈడలో బాగుందని. మీ దగ్గర ఎంతమంది యువతుంటారంటే ఒక 100 మంది ఉంటారని అన్న. 100 మంది ఉంటారు. మా దగ్గర ఉన్న 200 మంది రేగుపళ్ళు వేసుకున్నారు నా కొడుకులను. అలాగే మనందరూ ఖుషిగా, ఇప్పుడు నాగిరెడ్డి గారు చెప్పాడు, ఈ రోడ్డుకు వస్తుంటే పక్కనే వచ్చి అబ్జెక్షన్ చేస్తే ఆ పని అక్కడ ఆగిపోతుంది. అలాగా ఓ తండ్రిలాగా, కొడుకులాగా ప్రతి విషయం కూడా ఖచ్చితంగా ఎవరు ఏ పని చేసినా అబ్జెక్షన్ చేయకుండా ఆయన పని ఆయన చేసుకుపోయి ఇవాళ మంచి పేరు వచ్చింది. మీరు ఏమనుకుంటారేమో సర్పంచ్కి పేరు వచ్చిందని అనుకుంటున్నారు, మీరు సర్పంచ్కి కాదు పేరు వచ్చేది. ఫస్ట్ శ్రీనివాసనగర్, తర్వాత సర్పంచ్, తర్వాత గ్రామ ప్రజలు. ఎందుకంటే నేను దాదాపు ఓ జిల్లా 2 జిల్లాలో తిరుగుతూ ఉంటాను. అక్కడక్కడ ప్రతి ఒక్కటి కూడా పేరు నెంబర్ 1 పేరు. మరీ ముఖ్యంగా మహిళలకి, మరి ఈ 100 మంది యువత కూడా ఒకటే మాట మీద, ఒకటే బాట మీద చిన్న విషయం జరిగితే 120 మంది వచ్చి అక్కడ నిలబడ్డారని ఒక ఆర్టీఓ, ఎంఆర్ఓ, సిఐ గారు అంటం జరిగింది. వెంకటరమణ చౌదరి గారు, మన ఉప సర్పంచ్ గారు ఆనాల అచ్యుతరామయ్య గారు ఈ గ్రామానికి చాలా బాగా సేవ చేశారని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సేవలు ఈ గ్రామానికి అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మన వెంకటరమణ చౌదరి గారు బాగా చేశారన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. ఎగిరింది మన ప్రగతి జెండా, శ్రీనివాస నగరు ప్రతి గడప నిండా
మురిసింది మురిసింది మన ప్రజల గుండె, వెంకటరమణన్న తన మనసు నిండే. అభివృద్ధికి ఆనవాళ్ళాయేగా, చిత్తశుద్ధికి చిరునామాయేగా, ప్రెసిడెంట్ పదవికి వన్నీ తెచ్చినాడుగా. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, అభివృద్ధి బాటలో మన ఊరియాలా. అదే ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, అభివృద్ధి బాటలో మన ఊరియాలా. తాగునీరు అందించగా, సిమెంటు రోడ్లతో వీధులన్నీ నింపెగా, చెత్త సేకరణ డంపింగ్ యార్డులు, సేంద్రియ ఎరువులు తయారు చేయగా, క్రీడా ప్రాంగణం పంచాయతీ భవనం, మేధో మదనపు మంచి తీర్మానము, స్వర్గస్థులైనోళ్లకు వైకుంఠ ధామము. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమం ఇయ్యాలా. అదే ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమం ఇయ్యాలా. మహిళలకు స్వయం ఉపాధినిచ్చగా, టైలరింగ్ మగ్గం పనిని చూపించగా, అంగన్వాడీ భవనము అందించగా, ట్రాక్టర్ ట్రాలీలతో ట్యాంకర్లనిచ్చగా, ఇంటింటికి ఇంకుడు గుంతలు పరిసరాలంతటా పరిశుభ్రతనిచ్చెను. శ్రీనివాస నగరు డెవలప్మెంట్ ఫోరం తెచ్చెను. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, శ్రీనివాస నగరు పల్లె ప్రగతిని చూడాలా. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, శ్రీనివాస నగరు పల్లె ప్రగతిని చూడాలా. పచ్చని పందిళ్ళ అందాల సోయగం, వన్నెలొలికే వన ప్రకృతి తోరణం, వీధి దీపాల వెలుగులు విరజిమ్మగా, ఆకాశ అందాలు ప్రతి ఇంటి ముందుగా, చెరువులే నిండగా మత్తడే దూకగా, పంటలే పండగా కరిసెలే నిండగా, ఊరంతా సంక్రాంతి సంబరాలు తాకగా. ఉయ్యాలో ఉయ్యాలా మన రమణనియాలా, 20 అవార్డులు తెచ్చిన సర్పంచ్ ఇయ్యాలా. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, పల్లె పల్లెకు మన ఊరు ఆదర్శమియాలా. ఉయ్యాలో ఉయ్యాలా మన రమణనియాలా, 20 అవార్డులు తెచ్చిన సర్పంచ్ ఇయ్యాలా. ఉయ్యాలో ఉయ్యాలా ఏలో ఉయ్యాలా, పల్లె పల్లెకు మన ఊరు ఆదర్శమియాలా.
ఎగిరింది మన ప్రగతి జెండా శ్రీనివాస నగరు ప్రతి గడప నిండా మురిసింది మన ప్రజల గుండె వెంకటరమణన్న తన మనసు నిండే అభివృద్ధికి ఆనవాళ్ళాయేగా చిత్తశుద్ధికి చిరునామాయేగా ప్రెసిడెంట్ పదవికి వన్నీ తెచ్చినాడుగా ఉయ్యాలో ఉయ్యాల ఏలో ఉయ్యాల అభివృద్ధి బాటలో మన ఊరియాల అదే ఉయ్యాలో ఉయ్యాల ఏలో ఉయ్యాల అభివృద్ధి బాటలో